ఏమైందిరా సైలెంట్ ఉండవు ఏం మాట్లాడవు అయితేమే గాని మన రమేష్ గాడు మొన్నటి దాకా హైదరాబాద్ చదువుకున్నాడు ఆన్నే మంచిగా పని చేసుకొని ఉండొచ్చు కదా నేను ఇంటికి వస్తా పొలం పని చేసుకుంటా అని అంటాడు ఆన్నే చదువుకున్నాడు అక్కడనే మంచి జాబ్ చేసుకొని ఉండొచ్చు కదా ఏసీలో పని చేసుకుంటా ఈడికి వచ్చి నేను పొలం పని చేస్తా నేను ఎండకి చచ్చిపోతా అని అంటాడు ఏం చెప్పానే వాడు పిచ్చోడు నేను చెప్పినా అరే నువ్వు మంచిగా చదువుకున్నావురా హైదరాబాద్ పోయి ఆన్నే జాబ్ చేసుకోరా ఆన్నే ఒక ఇల్లు కొనుక్కొని ఆన్నే ఉండరా ఆన్నే లైఫ్ సెట్ చేసుకోరా అంటే విన్నాడు నేను ఇంటికే వస్తా పొలం పని చేసుకుంటా ట్రాక్టర్ నడుపుతా గివే కూలి పని చేసుకుంటా అరే మా బతుకులే గిట్ల ఏడిచినాయి మాకే చదువురాక గిడు ఉన్నావు నువ్వు మంచిగా చదువుకున్నావు నువ్వు అక్కడికి పోతే నువ్వు డెవలప్ అవుతావురా అంటే విన్నాడు వాడు నిజంగానే పిచ్చోర్రా అత్తడా రాని 4 రోజులు ఎండ పనికి తిప్పితే ఈ పనంతా నాకు సాత కాదని చెప్పి మళ్ళీ హైదరాబాద్కి పోయి ఏసీలనే పని చేస్తాడు కంప్యూటర్ నొత్తుకుంటా ఏముంది అత్తడా 4 రోజులు ఉంటాడు ఈ పని సాత కాక మళ్ళీ వెళ్ళిపోతాడు హైదరాబాద్కి నువ్వు అనేది కూడా నిజమేనే ఆడు 2 రోజులు ఏసీలో కూర్చున్నాడు కదా వీడికి వచ్చిన తర్వాత మీ పొలం కాడికి మా పొలం కాడికి బర్రెల కాడికి గొర్రెల కాడికి ఎట్ల కాడికి దింపడం అనుకో ఇది ఏది నాతో కాదు రాని సప్పటికైనా దిగుతాడు ఏమనుకున్నా నీకు కూడా బ్రెయిన్ ఉందే ఏం మాట్లాడతానవరా నేనేమన్నానే నీకు బ్రెయిన్ ఉందా అన్న లేదా చెప్పు మరి నేను కూడా కదా అన్నా కదా అయితే గాని పొద్దుగాల పాలకడ మీ అమ్మ కలిసిందిరా కలిసి ఏమంటుందంటే మా గనిగాడు పెళ్లి చేసుకోమంటే అస్సలు చేసుకుంటాడు అంటుంది మరి ఎందుకు చేసుకుంటలేవు నువ్వు పెళ్లికి ఎందుకు ఒప్పుకుంటలేవు కొంపదీసి నీళ్ళేమో లోపం ఉన్నాయారా గట్టేం లేదే నీ మంచిగా ఉన్నా నాకే ఇంట్రెస్ట్ లేక ఒప్పుకుంటాను అంతే నువ్వు అనుకున్నట్టు ఏం కాదు మరి అట్లా అనుకోకపోతే ఇంకెట్లా అనుకుంటారా ఇప్పుడు నీకు 26 సంవత్సరాలు ఉన్నాయి పెళ్లి చేసుకోమంటే నాకు ఇంట్రెస్ట్ లేదు అనబడుతుంది ఇప్పుడు నీకు ఇంట్రెస్ట్ లేదని నీకు తెలుసు నాకు తెలుసు మన ఇంట్లో తెలుసు ఊరంతా తెలుస్తాదిరా ఆ 26 సంవత్సరాలు ఉన్నారు పోరాడు పెళ్లికి ఎదిగిండు పెళ్లి చేసుకోలే ఇంకా వాళ్ళ దాంట్లో ఏమో లోపం ఉన్నది కావచ్చు అని అనుకోరారా ఊరంతా నువ్వు అందుకే నా మాట నువ్వు చక్కగా పెళ్లి చేసుకో మనందరం కలిసి ఎంజాయ్ చేద్దాం భరత్లో ఊళ్ళో ఏమనుకుంటే మనకేంది మన ఊళ్ళో కోసం బతుకుతాను ఆ ఊళ్ళో మనకేమైనా పెడతారా గట్ల కాదే ఆడదానివి నీకు 26 సంవత్సరాలు ఉన్నాయి నీకే ఇంకా పెళ్లి కాదే నువ్వు నాకు చెప్తానా పెళ్లి చేసుకోమని ఫస్ట్ అయితే నువ్వు పెళ్లి చేసుకోయే ఆ తర్వాత చూద్దాం గాని నాదేమున్నదిరా మా ఇంట్లో మా నాన్న లేడు మా అమ్మ ఒక్కతే కష్టపడుతుంది కట్నం పైసలు సెట్ కాక మా అమ్మ నాకు సంబంధాలు చూస్తలేదు మీ నాన్న లెక్క మా నాన్న బతుకుంటానా ఇప్పటికి నాకు ఏదో ఒక సంబంధం చూసి పెళ్లి చేసి పంపిస్తుండే ఇప్పటికి 2 పిల్లలు కూడా పుట్టినా ఆటో సంకలు ఇటో సంకలు వేసుకొని పోతుండే ఈ టైంకి నేను ఇక్కడ నీతో ముచ్చట పెడేదా అయినా నిన్నేవాళ్ళే కట్నం అడిగేది ఇంత మంచి అమ్మాయి వాళ్ళకి అది వస్తుందా అనే అన్ని పనులు చేస్తావు మంచిగా మర్యాద ఇస్తావు అందరికి రెస్పెక్ట్ ఉంటది నిన్ను ఎవడు పెళ్లి చేసుకుంటాడో వాడే ఇంకా రిటర్న్ కట్నం ఇయ్యానే నీకు మాసాలు గంతి నువ్వు ఫస్ట్ మీ అమ్మ చెప్పిన సంబంధం చేసుకో అర్థమవుతుందా మీ అమ్మను సంబంధాలు చూడమని చెప్పు ఇంటికి పోయి చేసుకోపోయినావు అనుకో బిడ్డ నిన్ను తన్ని పీటల మీద కూర్చోబెట్టి నేనే చెప్పిస్తా పెళ్లి నీకు మరి ఇంత మర్యాద చెప్పినాక చేసుకోకుండా చెప్తానా చేసుకుంటది గట్లా మరి ఒరే గణేష్ ఎడిపోతానవరా రమేష్ గారు రమ్మన్నాడు పోతానా ఎందుకే నువ్వు అంటే నీ దోస్తుతోటి పెళ్లి చేసుకుంటా అన్నవారా అవునే చెప్పిందే నీ ఎప్పటికైనా పెళ్లి చేసుకునేదే కదా మళ్ళీ నువ్వు పెళ్లి చేసుకోరా అని రోజు నన్ను అడుగుతాను ఇది చేసుకుంటా అని చెప్పిన అబ్బా ఇప్పటికైనా పెళ్లి చేసుకుంటా అన్నందుకు నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసారా నేను రోజు పెళ్లి చేసుకోరా అంటే నాకు పెళ్లి వద్దమ్మా అసలు నువ్వు అమ్ముచ్చట తీయకంటే ఎంత టెన్షన్ పడ్డాను అరే వీడు ఎందుకు పెళ్లి వద్దా అంటాడు అసలు ఏమైందో ఏం కదా అని ఒకటే రంది పడ్డా ఇప్పటికైనా నువ్వు ఒప్పుకున్నావు మంచి పిల్లని చూసి లగ్గం చేస్తే ఇక ఇప్పుడు పెళ్లి సంబంధాలు చూస్తా నీకు నువ్వు అంతా ఆగవం కాకే ఏం టెన్షన్ పడకు నేను ఎట్లా పెళ్లికి ఒప్పుకున్నా కదా లేట్ అయినా మంచిదే చేసుకుంటా ఇక నువ్వు ఒప్పుకోక మావాడు ఒప్పుకున్నాడు కదా ఎట్లైనా పెళ్లి చేద్దామని ఏ సంబంధం పడితే ఆ సంబంధం తీసుకురా చెప్తానా లేట్ అయినా మంచిదే నిమ్మలంగా ఆలోచించి మంచి పిల్లని తీసుకొచ్చి చేయి నేను చేసుకుంటా సరేనా అమ్మయ్యా ఈ భరోసా ఇచ్చినావు చాలరా ఇక మంచి అమ్మాయిని వెతుకుతా నీకు పెళ్లి చేయడానికి అరే మనసైతే మార్చుకోకురో ఈ మాట మీదే ఉండు అబ్బా అమ్మా నీకు చెప్పినా కదా పెళ్లి చేసుకుంటా అని చెప్పి మళ్ళీ మాట మారుతానా అయినా నా గురించి తెలియదా అనే ఈ గణేష్ గారు ఒక్కసారి మాట ఇస్తే తప్పడని అంతేందుకు ఇప్పుడు నీకు మాట ఇస్తున్నది ఖచ్చితంగా నువ్వు పిల్లని చూడు నీ పెళ్లి చేసుకుంటా ఇంకేంది ఇప్పుడు నీకు నిమ్మలవా అమ్మయ్యా ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉందిరా చాలు ఈ మాట అన్నావు ఇక నేను మంచి అమ్మాయిని వెతికే ప్రయత్నంలో ఉంటా సరేనా ఇంకో లేట్ అయినా మంచిదే కానీ మంచి అమ్మాయిని చూడు అదొకటే నీకు ఊరుకునేది అరే మంచి అమ్మాయి కావాలి కట్నం రావాలి మంచిగా అందంగా ఉండాలి ఇంటి ముందట నేను చూసుకుంటా కదా నీకెందుకురా మళ్ళా కట్నం ఎందుకే కట్నం అంటావు
అగో ఏంద్రో నిన్ను చదివిచ్చిన సాది నా పెంచి పెద్ద చేసిన ఎంత ఖర్చు అయిందో నాకెరక గాబడి కట్నం కూడా ఆశించకుండా ఏం పెళ్లి చేస్తారా సరే తిని ఇష్టం ఉన్నాడు చూడుపో. ఇయ్యాలేపు ఖర్చులు ఉత్తగానే అయితే ఇంటి ముందు లగ్గం చేయాలంటే లచ్చలు లచ్చలు పట్టుకోవాలి. నీకేమెరకగా నువ్వు నేను చూసుకుంటా కదా. మా అమ్మ ఒకటి మంచి పిల్ల అంటది మళ్ళీ కట్నం అంటది. ఏందో ఏమో. ఏమైందిరో సిగ్గుపడతాను? ఏమన్నా విశేషం అయింది? నా ముఖం చూస్తే సిగ్గుపడతానట్టుందానే, భయపడుతున్నానే. భయపడతానవా? నువ్వు ఏ ఎక్స్ప్రెషన్ పెట్టినా ఒకటే లెక్క ఉంటది కానీ ఏమైంది చెప్పు. ఏం లేదే, నీకు తెలియని ఏముంది చెప్పు. పెళ్లి చేసుకుంటా అని మా అమ్మతో ఇట్లా చెప్పినో లేదో అంతే. ఊరంతా తిరిగింది, సంబంధం పట్టుకుని వచ్చింది. రేపేమో పెళ్లి చూపులు పెట్టింది. నాకేమో ఏం చేయాలో అర్థం అవుతలేదు. నీ వరకు పెళ్లి చూపులకు పోతే పిల్లని చూడకపోతే. ఇలా అర్థం కాకపోవడానికి ఏమున్నదిరా. రేపు నువ్వు పెళ్లి చూపులకు పోతావు, పిల్లని చూస్తావు. నీకు నచ్చితే చేసుకుంటావు, నచ్చకపోతే చేసుకోవు అంతే. నేను భయపడేది దాని గురించి కాదే. ఇంత తొందర పెళ్లి చూపులు పెళ్లి అంటే ఎవరికైనా భయం అవుతుంది కదా. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు రేపు పెళ్లి చూపులు చూసుడుతోనే మా వాళ్ళు గుచ్చి గుచ్చి అడుగుతారు. అరే ఏమైందిరా, ఓకే చెప్పన్నా ఓకే చెప్పన్నా అని. ఒక్క చూపుల్లోనే ఓకే చెప్పన్నా దాన్ని ఎట్లా నిర్ణయం తీసుకోవాలి? నేను అనుకునేది ఏంటంటే ఇప్పుడు అమ్మాయిని చూస్తాం, సరే మరి ఓకే చెప్పాలన్నా దాని అయితే మనం తొందర నిర్ణయం తీసుకోలేం కదా. అంటే ఆ అమ్మాయితోనే మనకు నచ్చుదా నచ్చదా, అమ్మాయి గుణం ఏంటిది, మర్యాద ఉంటుందా ఉండదా, మనతో ఉంటే లైఫ్ లాంగ్ మనం హ్యాపీగా ఉంటామా ఉండమా అనే నిర్ణయాలు తీసుకోవాలి కదా. ఇవన్నీ పోనీ మా వాళ్ళు ఇబ్బంది పెడతారు కానీ ఓకే చెప్తా. రేపు పెళ్ళైన తర్వాత మనతో కరెక్ట్ లేకపోతే సరే కరెక్ట్ లేదు కదా అని విడాకు తీసుకున్నాం అనుకో, సమాజం దృష్టిలో చెడుగా అయిపోతాం. పోనీ అంత ఎందుకు మరి అడ్జస్ట్ చేసుకుని ఉందామా అంటే ఒక సంవత్సరం 2 సంవత్సరాలు ఉండేది కాదు కదా. జీవితాంతం అడ్జస్ట్ చేసుకొని ఎట్లా ఉండగలుగుతామే. అందుకే నాకు భయం అవుతుంది. సరే నువ్వు ఆలోచించింది కరెక్టే అనుకుందాం. నాకు ఒక డౌట్ వచ్చింది, దానికి ఆన్సర్ చెప్పురా. ఇప్పుడు శివుడు పార్వతి ఉన్నారు, వాళ్ళు లవ్ చేసుకొని పెళ్లి చేసుకున్నారా? డైరెక్ట్ చేసుకున్నారా చెప్పు. ఇప్పుడు అదంతా కాదు, రాముడు సీత ఉన్నారు, వాళ్ళు లవ్ చేసుకొని పెళ్లి చేసుకున్నారా చెప్పు. డైరెక్ట్ చేసుకున్నారా? సరే ఇదంతా కాదు, మీ అమ్మా నాన్నని తీసుకుందాం. మీ అమ్మా నాన్న కూడా ఏళ్ల తరబడి లవ్ చేసుకున్నారా? డైరెక్టే పెళ్లి చేసుకున్నారా చెప్పు. ఏ గప్పట్లకి ఇవన్నీ ఎక్కడి ఈ లవ్ చేసుకోడు ముందునే పిల్లగాని చూసుడు, పెళ్లి చూపులే లేవు అసలు. పెద్దలు చూసిరా కదా పెళ్లి చేసుకున్నారు గంతే. అట్లాంటిది గా దేవుళ్ళే పెళ్లి చేసుకునే. ఆఫ్టర్ ఆల్ నువ్వు మనిషివి, చేసుకోనికి ఏమైతుందిరా? ఇప్పుడు మీ అమ్మ నాన్న ఉన్నారు, అరేంజ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు సంతోషంగా లేరా? ఏమో పిచ్చి పిచ్చి ఆలోచనలు ఎత్తాను పోడా. గట్ల కాదే, పెళ్లి చేసుకున్నాక బాధపడే కన్నా చేసుకోక ముందుకే ఆలోచిస్తే అయిపోద్ది కదా. అందుకనే ఆలోచిస్తాననే. ఏం ఆలోచిస్తాను ఎప్పు నువ్వు? సమాజం గురించి, దాని గురించి, దీని గురించి అని ఏమో ఆలోచిస్తాను. ఇప్పుడు మీ అమ్మ నాన్నకు నీ గురించి తెలియదారా? నువ్వు సంతోషంగా ఎట్లుంటావు ఏందని తెలియదా? రేపు ఏమైనా గొడవ అయినా వాళ్ళు చూసుకుంటారు తీయరాదురా. నువ్వు అన్న ఆలోచనలు పెట్టుకోకపోయి పెళ్లి చూపులకు రెడీగా పో. సరే చేసుకుంటా. మరి నువ్వు కూడా రా పెళ్లి చూపులకు. నేను రాకుండా ఎట్లుంటారా? నువ్వు పిలవకపోయినా వస్తారా నేను పెళ్లి చూపులకి? రెడీ చేసుకున్నా పిల్లల అన్న వాళ్ళని సెట్ చేసుకుంటా అయిపోతుంది. ఏంటిది ఏమంటాను? ఏం కాదు, పెళ్లి చూపులు రెడీ అవ్వ బస్ బాబా. కాదు ఏమో పెళ్లి పిల్ల ఏమనలే, రేపు నీ పెళ్లి పిల్ల సెట్ అవుతుంది అంటాను అంతే. సెట్ అవుతుంది అన్నవా? ఏమో అన్న తమ్ముళ్ళ గురించి మాట్లాడినట్టు అనిపించింది. అట్లేం లేదురా, నీకు అట్లా మాట్లాడదా? నేను నీ లైఫ్ గురించి ఆలోచిస్తా కదరా. థ్యాంక్స్. సరే జాగ్రత్త. సరే అనుకున్నావు మరి? డ్రెస్ కొనుక్కున్నా, పెళ్లి చూపులేనే మంచి డ్రెస్ కొన్నా. రేపు పొద్దుగాల ఇంటికి రా మరి. అత్తపో, నువ్వు ఫోన్ చేయకపోయినా అత్త. సరేనా? ఆల్ ద బెస్ట్. అబ్బా 2 రోజులు తిరగగా సంబంధం వచ్చింది. ఇది ఎటు చేసి ఓకే వేయాలి. స్వాతి ఉన్నావరా బిడ్డ? వదినా ఉన్నారా ఇంట్లో? వదినా, ఓ వదినా. శివ బిడ్డ ఏం చెప్తాను? స్వాతి ఇంట్లో ఉంది. సరే ఒక మంచి సంబంధం వచ్చింది వదిన, మరి అది ఖాయం చేద్దామా? బిడ్డకే పాపం మన బిడ్డను అడగాలి. బిడ్డను అడగకుండా నేను ఎట్లా అయితే మీ ఇద్దరు ఇష్టం. బిడ్డను పిలిచి అడుగుర్రి. స్వాతి బిడ్డ. ఏమైంది బాబాయ్ గట్ల వెళ్తాను? మంచిగున్నావా బిడ్డ? మంచిగా బాబాయ్, మీరు మంచిన్నారా? మంచిగా. ఇగో ఒక సంబంధం వచ్చింది. అన్న ఎక్కలేడు కాబట్టి అన్న నాకు బాధ్యత అప్ప చెప్పిండు. పిల్లానికి ఏం అలవాట్లు, గుట్కా సిగరెట్ మందు ఏం తాడు. పిల్లాడు మంచోడు, మంచిగా ఉన్నోళ్ళు, బిడ్డ మంచిగా లైఫ్ సెటిల్ అయిపోతుంది. అబ్బా బాబాయ్, నీకు ఎన్నిసార్లు చెప్పాలి నాకు ఈ సంబంధాలు వద్దు పెళ్లి వద్దని? నేను మంచిగా చదువుకున్నా, మంచిగా జాబ్ చేసి మిమ్మల్ని అందరినీ మంచిగా చూసుకుంటా బాబాయ్. ఇంకోసారికి పెళ్లిలో జోలి ఏం తీసుకురా సరేనా? అట్లా కాదు బిడ్డ,
మీ బాపు చిన్నప్పుడు నా చేతిలో పెట్టి నేను నీ బిడ్డలకు చూసుకో అని చెప్పేసి పోయిండు. మనం ఫోన్ చేసి ఏమన్నా చేస్తారా బిడ్డ అరే తమ్ముడు నాకు ఖచ్చితంగా కుదురుతలేదురా బిడ్డ పెళ్లి అయ్యారా అని చెప్పేసి నా బాధ్యత నాకు చెప్పిపోయిండు. అన్న బాధ్యతను నెరవేర్చద్దా బిడ్డ? మంచి సంబంధం బిడ్డ, పెళ్లి చేసుకో బిడ్డ. నాన్నకు నా నచ్చడానికి కుదరదట బిడ్డ. ఇప్పుడు నా బాధ్యత నేను చెప్పుకోవాలి. అటు నాన్నకు సంతోషం ఉంటది, ఇటు అమ్మకు సంతోషం, ఇటు నాకు సంతోషం ఉంటది. నువ్వు పెళ్లి చేసుకున్నావు అనుకో బిడ్డ, అక్కడ వెనక జాబుకి ఇవే ఉంటే అత్తరింటి వెనక చేసుకో. వాళ్ళు ఇష్టం ఉంటే చేసుకో, లేకుంటే లేదు బిడ్డ. సరేనా? ఏమంటావు బిడ్డ మరి? సరే బాబాయ్, మీరు అన్నది నేను కాదనట్లేదు, కానీ ఇప్పుడే పెళ్ళి అంటే మిమ్మల్ని అందరినీ వదిలేసిన ఎట్లయితే చెప్పు. తమ్ముడా చిన్న ఉన్నాడు, ఆడు ఇప్పుడైతే చదువుకుంటున్నాడు, ఆడే మిమ్మల్ని ఏం పట్టించుకుంటాడు. ఇక నేనున్న రోజులన్నా మీ హెల్త్ బాగాలేకపోయినా మీకు ఏమైనా ఎట్లున్నా సరే నేను పట్టించుకుంటా. ఆడు మంచి చదువుకొని మంచి సెట్ అయింది అనుకో, అప్పుడు పెళ్లి చేసుకుంటా బాబాయ్. అప్పుడంటే ఆడు ఉంటాడు, మిమ్మల్ని ఆడు పట్టించుకుంటాడు. సరేనా? అవి నువ్వేం టెన్షన్ తీసుకోకరా, మా ఆరోగ్యం మేము చూసుకుంటాం. నువ్వు ఫస్ట్ అయితే ఈ పెళ్లికైతే ఒప్పుకో, నీ ఇష్టం. ఫస్ట్ అయితే పెళ్లి కొడుకుని రమ్మంట, వాళ్ళు చూసినాకనే మాకు నచ్చితేనే కదా ఈ పెళ్లికి ఓకే అయినది. ఫస్ట్ నువ్వు ఓకే అని చెప్పు. స్వాతి అంత నేను చెయ్యబోతుండు బాబాయ్ విను. సరే బాబాయ్, మీరు అన్నదానికి నేను కాదన్నాను, కానీ నీకు నచ్చిన, అమ్మకి నచ్చిన, నాకు నచ్చినా సరే, ఇక తమ్ముడికి నచ్చకపోతే మాత్రం అస్సలు పెళ్లి చేసుకోను. ఆడికి నచ్చితేనే ఆడు ఓకే అంటే నేను పెళ్లి చేసుకుంటా, లేదంటే లేదు, అంతే. ఆ సంఘానికి నాకు వదిలిపెట్టి అని ఒప్పిస్తుంది. ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఫస్ట్ వచ్చినాక పిల్లాడు ఏంది మంచి గుణాలు గినాలు అన్ని తెలుసుకున్నాకనే మనం ఓకే అందాం. ఏమంటావు? సరేనా? సరే బాబాయ్. సరే లోపలికి వెళ్ళండి, చిన్న పని ఉంది, నేను బయటకు పోతాను. అరే అభి, నువ్వు షాపింగ్కి వెళ్ళినా బయటికి ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా సరే నన్నే తీసుకెళ్తావు. మీ ఫ్రెండ్స్ బాగా మంది ఉన్నారు కదా, వాళ్ళని తీసుకెళ్ళాలి, వాళ్ళతో తిరగాలి, వాళ్ళతోనే ఎంజాయ్ చేయాలి. వాళ్ళతోనే ఎందుకు వెళ్ళావు? వాళ్ళే ముందక్క వాళ్ళతో ఎప్పుడంటప్పుడు వాళ్ళకి టైం ఇవ్వగలుగుతా, నీకు ఇవ్వగలుగుతానా? వాళ్ళు జేబులో పైసలు ఉంటే వస్తారు, లేకపోతే రారు. కానీ నువ్వు అట్లా కాదు కదా అక్క, పైసలు ఉన్నా లేకుండా ఎప్పుడు నువ్వు నాతోనే ఉంటావు. ఎందుకంటే ఈ తమ్ముడి మీద నీకు ప్రేమ ఉంది కాబట్టి ఎప్పుడు నాతోనే ఉంటావు. అందుకే అక్క ఎటు పోయినా నిన్నే తీసుకుపోతా. అబ్బా తమ్ముడు, అక్క ప్రేమను ఎంత మంచి అర్థం చేసుకున్నారు నువ్వు. అయితే వాయి గాని మీ నాన్న ఇంకో తలనొప్పి తీసుకొచ్చిండు కదా మనకి. ఏంది తలకాయ నొప్పి తీసుకొచ్చిందా? మళ్ళీ ఏం పిస పని చేసిండే మా డాడీ? పిసపని అంటే పిసపని కాదురా, ఇంకో పెళ్లి సంబంధం తీసుకొచ్చిండు. ఖచ్చితంగా నేను పెళ్లి చూపులలో కూర్చోవాలని నన్ను అంటున్నాడు. మాయకేడ పని లేదు అక్క, ఎప్పుడు చూసిన ఏదో ఒక సంబంధం తెత్తనే ఉంటాడు. అది మనం జడగొడుతూనే ఉంటాం, అది మనకు తెలిసిన విషయమే కదా అక్క. దాంట్లో నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు అక్క? అత్తరాంతి ఇది కూడా గంత ఎడగొడదాం. నేను కూడా అదే చెప్పిన బాబాయ్కి నచ్చినా, నాకు నచ్చినా, అమ్మకి నచ్చినా, ఎవరికి నచ్చినా సరే తమ్ముడు నచ్చకపోతే మాత్రం అస్సలు చేసుకోను అని చెప్పిన. కానీ బాబాయ్ ఏమంటుందంటే మంచి సంబంధం, మంచి వాళ్ళు, నేను తమ్ముడిని ఖచ్చితంగా ఒప్పిస్తా, వాడు మెచ్చుతాడు అని మాట్లాడుతున్నాడు. అదే అక్క, దీనికే నువ్వు భయపడుతున్నావా? నేను ఈ సంబంధం ఒప్పుకోనక్క, ఎప్పటికైనా దీన్ని కూడా చెడగొడతా. కానీ మంచి సంబంధం అయితే ఒప్పుకో అక్క. ఏంది మంచి సంబంధం అయితే ఒప్పుకోవాలనా? నువ్వేనారా ఇట్లా మాట్లాడేది? ఎప్పుడు ఏ సంబంధం వచ్చినా చెడగొడదాం అనేటోడు ఈసారి ఒప్పుకో అంటున్నావు. అట్లా ఎట్లా అంటున్నావురా నువ్వు? ఎప్పటికున్నా పెళ్లి చేసుకోవాల్సిందే కదా అక్క. నీ ఏజ్ వాళ్ళందరికీ పెళ్ళి అయింది, ఒక నీకు తప్ప. ఊరోళ్ళకి అన్నంత నీ మిన్నే ఉంది అక్క. పెద్దనాడు నాకు రోజు ఫోన్ చేసి అక్కకు తొందర పెళ్లి అయ్యురా అని అంటుండు. అయ్యో అవునా? సరేరా, నేను పెళ్లి చేసుకోకుండా మీ అందరిని ఎందుకు ఇబ్బంది పెట్టాలి? మీ అందరికి ఇష్టమైతే పెళ్లి చేసుకుంటారా? ఇబ్బంది ఏం లేదు అక్క, నువ్వు తొందర పెళ్లి చేసుకుంటే నేను కూడా తొందర పెళ్లి చేసుకోవచ్చు అని అంటున్నా. నీ పోడా, నీకు ఇప్పుడే పెళ్లి కావాల్సి వచ్చిందారా? నీ ఏ వట్టిగానే అన్న అక్క. సరే కానీ పోదాంపా. సరే. అరే 10,000 ఇంకా అత్తలేడు, ఫోన్ చేస్తేనేమో లేవడతలేడు. అత్తడా రాడా? ఓ సురేష్ గాడేం చెప్తున్నావురా? తొందరరా, 10,000 కాడ పోయి 10 కూర్చోబెట్టుకురా కొన్నాడు. ఓ మళ్ళీ పాపు, ఇంకా తాళం చేయరా? నా బిడ్డ పెళ్లికి ఇష్టం లేదు ఏంది? తొందర తాళం చేయి. ఈ అబ్బిగాడు ఎట్టిపోయిండు ఏమో. ఆయనకి కారం పట్టుకురమ్మని చెప్పిన, ఓ 2 కంచా బట్టలు పట్టుకురమ్మని చెప్పిన, ఇంకా అత్తలేడు అబ్బిగాడు. ఆడు తిరిగి బండి దొరకక బండి దొరికినట్టుంది. ఆడు మొత్తం తిరుగుతున్నట్టున్నాడు వాళ్ళ దోస్తులతో కలిసి. ఆ రాని ఆ లగ్గం అయితే ఇంటికి రాని, ఆ లగ్గం అయితే గట్టిగా ఎత్తా గాని. ఏమైంది గింత లేట్ అయింది? చాయ్ పెట్టిరా, నేను మాకు పాలు తాగుతా కానీ ఈ గింత లేట్ అయింది. పిల్లలకి ఇట్లా ఉంటుందా? నీ ఇట్లా వెళ్ళి పెట్టిరా, నేను సాడేదాను బాగా సాడవుతుంది. ఏం కదా నువ్వు పెళ్ళంటే మొత్తం గ్రాండ్ కూడా నువ్వు గిట్ట అవుతారా? నేను ఈ టిఫిన్ తెచ్చిరా, టిఫిన్ నాకు ఇడ్లీ తెప్పరు. ఇడ్లీ కాదని బోడ అయిపో, నాకు తీసుకొస్తాం. ఈడో వర్రు గింతకన్నా మొరతాడు. అభిగాన్ దోస్త, అభిగాన్ గింత పెద్ద దోస్త అయితే కాదు. మరి నా తరపున అయితే చుట్టాలు అయితే గింత మంచిగా లేరు. మరి లోబలు స్వాతి ఇట్లా క్లాస్మేట్ కావచ్చు, స్వాతి దోస్తు కావచ్చు, అది గిట్ట రమ్మన్నది కావచ్చు. సరే ఇంకా అత్తలేరు పెళ్లి కొడుకోళ్ళు.
మరి కొంపల్సి దారికి ఇట్లా మర్చిపోయారేంటి ఒకసారి ఫోన్ చేస్తా మరి లోపలిగా ఫోన్ చేసి మాట్లాడతా సాతి రెడీ బిడ్డ అరే పెళ్లి పిల్లలు వీళ్ళు అందరు అత్తలేరు ఎంతసేపు అని చూడాలా మస్తు సేపు అయినా చూడబట్టి ఇంకా అత్తలేరు అయ్యో బాల్సలో కూడా నీళ్లు లేవు తోడాలి ఇప్పుడు నీళ్లు అయ్యో అమ్మా నాకు పూరి పెడతారా నాకు పూరి పెడతారా నేను ఇడ్లీ పెట్టా చెప్పినా అప్పుడే అంత ఆయిల్ ఫుడ్ పెడతారు నాకు అయ్యో వీళ్ళు నీళ్ళు లేవు ఆ నీళ్ళు లేవు నీళ్ళు పెడదాం తాగుతాం నీళ్ళు పెట్టలేదు మీరు అమ్మ నాకు పూరి పెడతారా నాకు పూరి పెడితే మొక్కలు ముడుపులు అయితే వాళ్ళ నగలేసుకుంటా ఇంత ఒక్కొక్క వాళ్ళకి కాదు నీ నీళ్ళు పెట్టమని నీళ్ళు పెట్టలే ఇసురు పెట్టకుండా మీద పెట్టి నాకు అంతా ఇవరకే వాడు ఎవడు కుర్చీలో రాలే ఊరా నాకు ఇవరకే పొట్టున్నా అంత నాకు కుర్చీ ఇట్లయితే కష్టం మావాడు నన్నే చూసుకుంటే చక్క మావన ఏం చూసుకుంటారు ఇట్లయితే నడది చూసుకోరా అన్నీ చూసుకోరు నేతుండ మరి మావాడు రాని నేను ఉండ చేసుకోరు ఉండరు అసలు పిస పిస ఎత్తాడు అంతా ఏ మా మధ్య చుట్టాలా అయితే తెలిసే ఉంటారు నాకు అసలు ఎవరు అయితే మా 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 ఆయన గిట్ట తెలిసిన వాళ్ళు కావచ్చు ఇల్లు అసలు ఎవరో ఏమో అంత నువ్వేనా పెళ్లి కూతురు చీర కడుపు మంచిగా మామూలు ఇస్తాడే దీనికి బెండకాయలు కూతురు రాగరక చికెన్ మటన్ బెండకాయ కడతారా చాయ్ పెట్టు చాయ్ ఎందుకు బూస్ట్ కావాలా మామూలు పాలు కావాలి ఈ అంత కూర ఉండాలి తెచ్చి ఈ ఇవ్వాలి వాడలేదు నాకు ఏనేంది అంత వచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడేసి వెళ్తుండు ఓ పెళ్లి కొడుకు పంపినట్టున్నాడు గీనని ఎట్లున్నాడంటే ఇంకా పెళ్లి కొడుకు ఎట్లుంటాడు థమ్స్అప్ కారం ఏమో ఊళ్ళోనే దుకాణం లేవు ఇప్పుడు థమ్స్అప్ కారం వచ్చి నువ్వేనా పెళ్లి కూతురు వాళ్ళ తమ్ముడు మంచిగా ఉన్నది నీకు నాకు లగ్గమైనా నీకు ఎత్తది నాకు నా లగ్గ వేసుకుని నీకు ఎత్తది కానీ ఇక్కడ బరణ్ షాప్ ఏముంటుంది వైన్స్ కదే వైన్స్ ఒక 2 బిల్లు ఇస్తా తాగుతావు మీరు నువ్వేనా చిన్నపిల్ల తాగదు కానీ నువ్వు 2 బిల్లు పట్టుకొని వెనక కూర్చుంటా మళ్ళీ అందరినీ తీసి తాగుతుంది ఓకేనా పడుకొని రాకు ఇలా మరి వెనక ఓకేనా పట్టుకొని 2 బిల్లు తప్పైతే మర్చిపోకు వీళ్ళ దగ్గర పైసలు లేవు మా ఆయనకి వీళ్ళనే ఇస్తారు ఇట్లా ఎల్లగోడుకు కళ్ళు చెప్తే మాకు తీసుకొస్తారో ఇంటికి లేకపోతే నేను బోడవుతుంది ఒక్కసారి అయితే ఫోన్ అయితే చేస్తా నానా ఓ నానా ఏమైంది రా నీ కార ప్యాకెట్ ఏది నీ థమ్స్అప్ ఏది నీకు చెప్పిన పని ఏం చేసినవరా నువ్వు ఊళ్ళో ఒక్క దుకాణం లేవు దుకాణం ఉన్న దుకాణాలకు పోతేనేమో స్టాక్ రాలేదు ఇంకా కొద్ది అయినాక రాబో అంటారు అరే స్టాక్ రాకపోతే పక్క ఊర్లో పోయి తీసుకొస్తే ఏమైతుండేరా ఇప్పుడు పక్క పండు దాకా పోలే నేను నీకు పని ఎప్పుడు సగం పని చేస్తే ఏం చెప్పిన చూద్దాం సరే డాడీ ఒక 400 ఎత్తియే ఎందుకురా 400 బీర్లు కావాలి ఏందిరా బీర్లా ఏచి నాకు కాదే వాళ్ళ పెళ్లి చూపులకు వచ్చిరా బిత్తిరి ఎత్తుండు ఆయన కావాలట పో ఆయన ఇవ్వాలరా పొద్దున నన్ను కూడా అంత బిత్తిరి మాట్లాడతా ఆయన ఎవరు అసలు ఆయన ఓలేనే నేను వెనక కూర్చుంటే ఒక 2 బీర్లు పట్టుకుని రానంటుండు వాళ్ళు ఎవరు అసలు ఏమో నాకు తెలియదు మరి ఆయన ఎవరో నేను మన చుట్టాలనుకుంటున్నానే మన చుట్టాలు ఎక్కడ ఉన్నారా మన చుట్టానే లేరు మరి ఓలే అసలు నాకు కూడా తెలియదురా మరి అక్క దోస్తులా ఏ అక్కగా బిత్తిరి సోపతులు ఉంటారా నువ్వే పెద్ద బిత్తిరోడా నీకన్నా పెద్ద బిత్తిరోడు ఉన్నాడు సరే కానీ నేను అక్కని అడుగుతా కానీ మరి ఆయన ఎవరో నేను తెలుసుకుంటే అక్క దగ్గర పోయి నువ్వు పోయి థమ్స్అప్ పక్క ఊర్లో పోయి థమ్స్అప్ను గౌడుకు కళ్ళు చెప్పిన కళ్ళు పట్టుకరా మర్చిపోకు ఇప్పుడైనా సరే నడువు పో నువ్వు అక్కనైతే అడుగు పోతా అడుగుతా పోతున్నా పో స్వాతి ఆహా ఎక్కడ ఉన్నావారా బిత్తిరి పిల్లాడు వాళ్ళరా బిత్తిరా అరే ఆ పొద్దున్న ఆగవాగా చేస్తాడా ఆహా ఆయన పెళ్లి కొడుకు వాళ్ళ ఫ్రెండ్ కావచ్చు బాబాయ్ అవునా అర్థమవుతుంది ఆయన బిత్తిరి మొత్తం వేసారు కట్టిన ఉన్నట్టున్నాయి కానీ గీనని ఎట్లున్నాడంటే పెళ్లి కొడుకు ఎట్లున్నాడో ఏమో అందుకే ఈ సంబంధం వద్దు అనేసి చెప్పినా నేను అరే తల్లి పెళ్లి కొడుకులు మంచిగున్నారు బంగారం రా నేను చూసినా కదరా నేను చూసింది అయితే మంచిదే కదా చూసింది అయితే బాధపడకు నువ్వు తయారవుతున్నా తయారుగా సరేనా మేము మిగతా పనులు చూసుకున్నాం తొందర తయారుగా అలా అత్తురట్ట పొగలు ఉన్నారట సరేనా సరే బాబాయ్ ఇదేనయ్యా ఇల్లు ఇదే ఇల్లు దిగు ఇదే ఇల్లు అయిపోయి నచ్చిన ఇక్కడ అయ్యో నాకేమెరికే ఇదే ఇల్లు అని కయ్యి వంట ఏదన్నా అడిగితే చాలు ఇల్లు అయితే మంచిగా ఉందిరా ఇల్లు మంచిగానే ఉంది కానీ పిల్ల మంచిగా ఉండదు దానే పిల్ల కూడా మంచిగానే ఉంటది పా అద్దాలు ఎందుకు ఇచ్చిండ్రా పెట్టుకో అవ నాకు తెలుసా నాకు ఇవన్నీ అద్దంటే నువ్వు నాకు అద్దాలు ఇచ్చినావు చిన్న పోరలికి ఎత్తాడు మళ్ళా సరే బాండి రాయరా చుట్టూ చక్క పెట్టుకో ఒరే రారా ఈ లుక్ కావాలి మనకు అర్థం ఇవన్నీ నాకు సెట్ కాదంటే ఎందుకు ఎట్లా చేస్తావు
ఎడ్డి మొగపోళ్ళకి వెయ్యకు అంత నిప్పని పోయి వెయ్యకు కాదు అంత కర్ర కనబడుతుంది ఏంది కర్రద్దలు కర్ర కనిపిపోతే ఎర్ర కనిపిస్తాయి అన్నాడు పిల్లని నువ్వు చూసి మరి ఏమో ఎర్ర ఉన్నాయి ఏంది నా కలర్ అట్నే ఉంటాయి నా కలర్ ఇవి నడు పోదాం పో ఏందో ఏమో నాకు స్టైల్ అంటే కథ ఎట్టి వెయ్యకు, అర్థమవుతుందా? మరి ఏం చేయాలి? మంచిగా మాట్లాడు నువ్వు ఇంటికా నేర్పావు ఇవన్నీ నాకు ఇక్కడికి వచ్చినాక చెప్తాను మరి అన్ని చెప్తారా 26 ఏళ్ళు పెట్టుకున్నావు నడు పోదాం, నడు. నీ అంత తెలుసా నాకు అర్థాలు పెట్టు అర్థాలు చెప్పు బా, ఇది పట్టుకో మరి ఆడ కింద పడతా స్టైల్ 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 మంటని అట్లా కాదే పెళ్లి నాకైతే నువ్వు గీత కనబడే ఎందుకైనా ఊరోళ్ళ అన్నని ఎవరన్నా చెడి ఎత్తా నువ్వే నాకే అన్నదమ్ములు ఎక్కువ నువ్వు సీట్ చేస్తావు పోరా ఇంత మంచి తయారైతే గట్లంటే మీద నడు మంచిగా ఆడదాని జీన్స్ వేసుకొని మంచిగా ఉంటుంది ఏదో ఒకటి ఇది ఇప్పుడు ట్రెండ్ రా ట్రెండ్ అంత మంచిగా ప్రయాణం జరిగిందా వచ్చిరా అరే అబ్బి చీర పక్కరా కాలు కట్టుకుందాం పని రండి రండి కాలు కట్టుకుందాం కట్టుకో మరి ఏదో మంచిగా చేస్తారే నీళ్ళు ఇస్తేనే పెళ్లి చేసుకోనా ఏ అంటే ఏమైతే కట్టుకో కాళ్ళు కడుకో పెళ్లి కొడుకు నేను అమ్మాయి ఎవరు మా ఫ్రెండ్ మీ ఫ్రెండా అంటే అమ్మాయి అని తెలుసుకోలేదా చెప్పన్నా నువ్వు అంటే చెప్దామని ఆయనతో నిన్ను పెళ్లి కొడుకు అనుకుంటే ఇట్టనే నేను అలా దోస్తు అమ్మాయి అమ్మాయి కదా అమ్మాయి ఇగో కట్టుకోండి జ్యోతి చెప్తే ఏమైతుంది అమ్మాయి అని అమ్మాయి లెక్క లేదు అబ్బాయి లెక్క ఉన్నాడు ఇన్నవా అని ఏమంటాడు అందుకే ఈ డ్రెస్సులు బంద్ చేయ ఇక ప్యాంటు టీషర్ట్ బంద్ చేయ అమ్మాయి లెక్క డ్రెస్ వేసుకో అంటే వేసుకోవు అరే ఇది ట్రెండ్ రా నీకు ఎందుకు అర్థం అయితే లేదురా ఇంకా చిన్న పొరలు ఎక్కువ ఎత్తవేంద్రా మరి నేను కూడా అమ్మాయి డ్రెస్ వేసుకో అన్న ట్రెండ్ మరి ట్రెండ్ గా అది గలీజ్ ఉంటది నిబ్బా అంటారు నడు మరి నీది కూడా గలీజే ఉన్నది నీకు అర్థమైతలేదు చూసిన వాళ్ళు అందరూ నేను అబ్బాయి అనుకుంటారు ఈ జుట్టు ఒక్కటి చేయబట్టి అమ్మాయి అంతే తెలుస్తుంది సరే నీ కోసం అంతా కడిగేసి మోడల్ గా మొత్తం అబ్బాయిలకి తయారైతుందా ఇంకేంది నడు చెప్తున్నది అంత ఏమో పట్టుకుంటుంది చెప్తాను అవునయ్యా పిల్లకు తండ్రి లేడా కనబడతలేడేంది ఎందుకు లేడు ఉన్నాడు దుబాయ్ వేయండు దేశం వేయండు మస్తు సంపాదించాడు అందుకే ఈ సంబంధం సెట్ చేసిన అయితే కట్నం బాగానే ఇస్తారు మనకు ఇస్తారు కట్నాలు ఎందుకు ఇయ్యారు కట్నాలు ఉన్నోళ్ళనే ఇంటికి తీసుకొచ్చిన మిమ్మల్ని ఉహుం. అరే కట్నం మంచిగానే ఇస్తారట మనకు మీ మామ దుబాయ్ లో పని చేస్తాడట నీకు కావాల్సింది అయితే ఉంది కదా మరి కట్నం లేకపోతే ఎట్లరా గంత చదువు చదివిపించిన పైసలన్నీ ఎన్ని అప్పులైనాయో నాకెరక నీకేమెరక గవర్నమెంట్ స్కూల్ మామ ఒకటి కట్నం ఉంటుంది అది ఏది అర్థం ఏంటి పెళ్లి చేసుకుని నేను మరి నాకు తెలియద్దా ఇంకా అమ్మాయిని తీసుకొస్తలేరు మరి ఇంటికి ఎవరు రక్షణ చేస్తావు నేను ఇప్పుడు ఏం వచ్చినా వచ్చిన ఆ స్పెడ్సి ఇంట్లోకి వేసుకుంటాను ఏ ఆపండి మేము గుసగుస ఏమయ్యా పిల్లని తీసుకొస్తలేరు ఇంకా తీసుకొస్తారు ఇప్పుడే వచ్చినాం కదా నువ్వు చదువుకోవద్దు వాళ్ళ పనులు ఉంటాయి కదా వాళ్ళ అవునా అమ్మ ఏది చిన్న కనబడుతుంది నాకు మామ ఇస్తా ఏమోరా నాకేమెరక నన్ను అడుగుతాను ఒకవేళ పాలోల్లో ఇంటి పక్కోళ్ళో లేక సుట్టపోల్లో ఏమైతారో ఏమో మనం వచ్చినాం కాలు కడుక్కోండి అన్నాడు మర్యాద ఎత్తాను కదా అని కాలు కడుక్కొని వచ్చినాం ఆయన ఏమైతాడో నాకేమెరక ప్రయాణం మంచిగా అయితే జరిగింది కదా నేను పెళ్లి కుదరలో సొంత బాబాయిని మా అన్న దుబాయ్లో ఉంటాడు 10 సంవత్సరాలు అవుతుంది పోయి అయితే ఒకటే ముచ్చట చెప్పింది మా అన్న ఏమని చెప్పిందంటే అరే నేను వచ్చేందుకు వీలు కుదరదురా నువ్వు దగ్గరుండి పెళ్లి చేయరా బిడ్డ అని చెప్పిండు సరే అన్న నేను చెత్త తీయ అంటే సరే అన్న మా అన్న చెప్పిండు నాకు బిడ్డ లేరు మా అన్న బిడ్డ నా బిడ్డ నాకు ఒక కొడుకున్నాడు మా వదిన ఇంట్లోనే ఉంటది ఏం పని చేయది బిడ్డను చదివించుకుంటే ఇంట్లో కూర్చున్నది ఓహో పెళ్లి కూతురు బాబాయ్ అట్నే అందుకే మర్యాద చేసిండ్రా కాలు కడుక్కోండి అని చెప్పలేదు అట్లా మామయ్య అయిపోయిందా మటన్ కూర నేను చెప్పింది అంత కూర వెళ్ళాలంత కూర కూర ఉన్నాయంత మొత్తం ఇది మొత్తం పురుగులు పెట్టి కానీ మొత్తం అంత కూర వేసిన అప్పుడే అయిపోయింది నన్ను మీరు గిల్లొస్తారా కాటలో వస్తారా మీరు కారు రావాలి కానీ ఏమన్నారా ఇలా పెళ్లి కొడుకోదా నువ్వా నువ్వే కావచ్చు గిట్ట పెట్టి తీసేసావు నువ్వే కదా ఈ జుట్టు గిట్ట వేసావు ఈ జుట్టు కట్ చేసుకో అప్పటికి లేకపోతే పెళ్లి కాదు నేను పెళ్లి కొడుకు వీడు నేనేనా ఎవరు ఎవరైతే నాకండి నాకు పెళ్లి కొడుకు ఇంకా బీర్లు ఏమన్నా తీసుకొచ్చినా ఆ బీర్లు తీసుకొచ్చినా బీర్లు బీర్లు తీసుకో బీర్లు అది ఇష్టం లేరు
తీసుకురా ఒక రెండే తీసుకురా సరే నేను పొడ తెస్తాను మంచిగా మంచి తీసుకో మంచిగా పొడ తెస్తా నేను పెళ్లి కొడుకు ఎవర్రా వాడు చింపాంజీ ఫేస్ పెట్టుకొని తిగమక అయ్యో మీ దోస్తు కాదా ఆయన కాదా నేను కదా పెళ్లి కొడుకు అంటారు దాని వేషం చూసి దాన్ని అనుకున్నారు అందుకే చెప్పిన ఈ డ్రెస్ వేసుకోకే అని నీ పెళ్లికి రాను రాయిగా నన్ను ఇచ్చినట్టు చేసినట్టు నీ పెళ్ళానికి నీ పెళ్లి కొడుకు అనుకోని ఏమే లంగా వేసుకొని రావాలి కానీ ఈ మోగోడు బట్టలేదే నా అక్క పెళ్లి సూపులు ఏమన్నా ఈయనకి పోయి నా పక్కన కూర్చుంటే అందరు నేనే ఓ అక్క అల్లుడు ఆయన నీ దోస్తు కాదా ఆయన ఆయన మా దోస్తు కాదు ఆయన ఎవరు నాకు తెలియదు ఆగమని చెప్తాను ఏంది పొద్దుంచి ఆగమాగా చెప్తున్నా నీ దోస్తు కావచ్చు నువ్వు పంపించుకోవచ్చు అనుకున్నావు కదా అల్లుడు బాబు నువ్వు ఇలా పంపిడవా పంపలేదు లేట్ అవుతుంది అమ్మాయిని రమ్మను కొంపదీసి ఆయనకి ఏమైనా ఎరుకుక పిచ్చుకుక కలిసిందా ఏంది సరే ఆయన విషయం తర్వాత మాట్లాడుకుందాం కానీ వదినే బిడ్డ మడకరా తీసుకురా బిడ్డప్ప ఆగు భయపడకు భయపడకు మంచిగా పెద్దోళ్ళకి ఇయ్యు అక్కడ ఛాయలు పెద్దోళ్ళకి ఇచ్చినాక మిగతా వాళ్ళకి ఇచ్చేయి సరేనా సరే అమ్మా ఆగమాగం చేసి నువ్వే తాగేవు అమ్మా నేనెందుకు తాగుతానే అదే మరి భయపడుతున్నావు కాబట్టి నేను చెప్తున్నా జాగ్రత్తలు పా సరే పెళ్లి కొడుకులు వచ్చినట్టున్నారుగా నాంగి మంచి లేదు నా పైన మంచి లేదు మరి పెళ్లి కొడుకు మెచ్చడం మెచ్చాడు మా ఆయన డ్రెస్ కొనియమంటే కొనియన కొనియలేడు అంతా పీసీటీ ఎత్తాడు చి ఈ హెయిర్ స్టైల్ ఎట్లుందో ఇదంతా ఎట్లుందో చి అరే అమ్మాయి వస్తాను చూడరా ఇదే అమ్మాయి మంచిగా ఉందిరా అవునా చూడా ఒక చేతులు ఎంత కట్టుకున్నారా స్టూడెంట్ లెక్క అంటే మర్యాద ఇద్దామని ఏం మర్యాదనో మంచిగా ఉండు స్టిఫ్ ఉండు మంచిగా ఉంది యారా అమ్మాయి చూడు ఏమో నాకు అంత కర్రగా కనబడుతుంది అద్దాలు తీస్తావు మంచిగా కనిపిస్తుంది ఆగో నిజంగా తెల్లగా ఉన్నది పిల్ల కన్నదమ్ములు లేరా ఇంకా బయటకు వస్తలేరు గాలి గురించి నీకెందుకే నేను ఒకరిని సెడి చేద్దామని నువ్వు వచ్చింది అందుక పిల్లని సెడి చేస్తా నీకు మంచిగా పిల్లని సిటీ ఎత్తావా సిటీ అరే అమ్మాయి అయితే ముద్దుగున్నదిరా అక్క ఓ మా బిడ్డ వస్తాను చూడండి బిడ్డ అందరు చాయలి పా బిడ్డ అత్తమ్మ వాళ్ళు వాళ్ళకి తుపాసాయ్ సరే అవును కానమ్మా పెళ్లి కొడుకులు ఇద్దరు ఉన్నారు కానీ దాంట్లో ఎవరు పెళ్లి కొడుకు నేను చూపిస్తా ఫస్ట్ ఇక్కడ ఏది మాట్లాడద్దు వాళ్ళు ఏమనుకుంటారు మా అమ్మ ఏం చెప్పింది ముందు అత్త మామలకి ఇచ్చి మళ్ళీ పెళ్లి కొడుకుకి ఏమైంది ఈయనెవరు మధ్యలో పానకన్న పుడకలెక్కు ఎవరైతే నాకెందుకు సరేది ఇస్తా చాయ్ తీసుకొస్తా ఏంద్రా నీకు చాయలే ఇచ్చేయండి తాగిన అప్పుడే మీరు తాగురు ఎందుకు ఇంతకి తెలియదు ఆయన తాగినాడు వారేసిన గ్లాస్ కూర్చో బిడ్డ కూర్చో అమ్మ పెళ్లి కొడుకు మంచి ఉన్నాడు కండి అయినా ఇంకా జుట్టు ఏందే గంత పొడుగు పెంచుకున్నాడు కటింగ్ చేసుకోమని చెప్పాలా అమ్మ చూడు లక్ష్మి కోడలైతే బంగారు బొమ్మలాగుంది నాకైతే ఇష్టమే మరి మీ మనసులో ఏమంటా ఉంటే చెప్పండి మాకు కూడా నచ్చింది అయ్యా వానికి నచ్చింది నాకు కూడా నచ్చింది అమ్మాయి ఈ సంబంధం ఖాయం చేయి ఖాయం చేసుడు ఖాయమే అవుతుంది కట్నం కూడా మంచిగానే మాట్లాడు అరే అభి బాగా ఇక్కడ మంచిగా ఉన్నాడు కదా చే బాగా మంచిగా ఉన్నాడు. నువ్వు ఒక డ్రెస్ కొనివ్వంటే కొనియపోతుంది ఇచ్చి బాగా మొగటి ఇజ్జత్ అంతా పోతుంది ఎందుకు ఇచ్చపోతుందిరా నీకు ఇది కొనిచ్చడం మా ఎక్కువ నువ్వు మెచ్చలేదురా అక్క మెచ్చితే చాలు అక్క మంచిగా చూసుకుంటే చాలు నీకేందిరా కాదే ఒక్క బామ్మడిని బాగా మెచ్చేదా నన్ను ఎందుకు మెచ్చడు తీరా అక్కడ మెచ్చితే చాలు నిన్ను మెచ్చడం ఏమున్నది ఫస్ట్ పోయినప్పుడు బావని ఇంటికి వచ్చినప్పుడు బావని మంచిగా మడుచుకో తర్వాత ఇంటికి పోయినప్పుడు బావ నేను మంచిగా నడుచుకుంటారు తీ సరేనా కూర్చోవాడా నేను కూర్చొని నిల్చుంటా నీ ఇష్టం నీకే కాళ్ళు నొత్తాయి నిలవాడు ఏంది ఆడదాని లెక్క సిగ్గుపడతాడు పోడా ఆడదాని లెక్క సిగ్గుపడు కదరా పిల్లని చూడరా పిల్లని చూసుకుంటే సిగ్గుపడతానే ఆయన మొగోడైతే సిగ్గుపడద్దా మొగోళ్ళు ఎక్కడ సిగ్గుపడతారా ఆడవాళ్ళు సిగ్గుపడతారు కానీ నువ్వు పడతావు కానీ అప్పుడప్పుడు నేను చూసి నేర్చుకున్నాను నేను అందరి లెక్క నువ్వు అంటే నేను అమ్మాయిని రా నాకు అదే డౌట్ కొట్టి మెడల్ బోర్డు వేసుకో అని చెప్పిన నువ్వు వేసుకుంటలేవు నువ్వు అమ్మాయినా నాకు తెలిసే చూసిన వాళ్ళు అందరు తెలియదా సరే పోనిది వాళ్ళందరికి చెప్పుకుండా కూర్చొని కానీ పిల్లని చూడు పిల్ల మంచుకున్నది పిల్ల మంచిగానే ఉన్నది కానీ నాకు ఒకటే డౌట్ కొడుతుంది మళ్ళీ డౌట్ వచ్చిందిరా అప్పటికెళ్ళి అమ్మాయినే చూస్తానా
అవునేమో నిన్ను చూస్తుంది. మరి పెళ్లి కొడుకు నన్ను అనుకుంటుందా నిన్ను అనుకుంటుందా? నాకు గదే డౌట్ కొడుతుంది. నన్ను ఎందుకు అనుకుంటది? ఇంత పెద్ద జుట్టున్నది కదా, నేను అమ్మాయిని అనుకుంటాను. మరి నిన్నెందుకు చూస్తుంది? పొల్లకు కొంపదేసి మెల్లకని ఉన్నది ఆడ. ఏంది మెల్లకన్నా? వాము మెల్లకన్నా ఉంటే అద్దే పిల్ల. కావాలంటే వేరే సంబంధం చూసుకుందాం. మీ అమ్మని అడుగు మరి. మా అమ్మకి చెప్పినాం అనుకో, ఇట్లకి ఇటే పోదాం అని చెప్తుంది. సరే నేను మెల్ల మీ మామని గోక అడుగుతావు మరి. సూక్తో గోగాని మెల్లగోకు రక్తం వస్తుంది. అప్పుడు నీకు ఈడ కూడా సీరియస్ గా మాట్లాడుతున్నా, ఈడ కూడా జోకులు ఎత్తావు. నువ్వు అడుగు ఫస్ట్ అయితే అడుగు. సరే నేను అడుగుతా. అయితే మామ, నీకు కూడా మామనే నేను. నా దోస్తు నాకు మామ అయితే నాకు కూడా మామమే, గాని నీ బిడ్డకు మెల్లగానే ఉన్నదా? ఎందుకో నా బిడ్డ బంగారం. మరి మామను చూడక నన్ను చూస్తుంది. ఓ బిడ్డ, ఈమె కాదు పెళ్లి కొడుకు. ఈయన పెళ్లి కొడుకు, ఈమె ఆడపిల్ల. అవునా బాబాయ్, ఈయన పెళ్లి కొడుకు అని ఈయన చూస్తాను అప్పటి నుంచి. కాదు బిడ్డ. అందుకే తీసుకున్నా అని చెప్పిన. ఏమయ్యా సంబంధం ఓకేనా? ఓకే, నాకైతే నచ్చింది. ఏమైనా డౌట్స్ ఉంటే మీరే అడుగుంది. అన్న జర అమ్మాయి గురించి చెప్పరా, అదే ఏం చదువుకున్నది? నా బిడ్డ డిగ్రీ చేసింది, జాబ్ కోసం ట్రై చేస్తాంది. కానీ నేనే పంపుతలేను. ఈ కరీంనగర్ జగిత్యాల దగ్గర చూసుకో బిడ్డ అని చెప్తాంటే నేను హైదరాబాద్ పోతా అంటాంది. అద్దు అని చెప్పేసి ఇల్లు ప్రపంచం ఒక కాలేజ్, ఆమె ప్రపంచం ఏది లేదు. ఏమన్నా పొలాలు స్థలాలు ఉన్నాయా? ఉన్నాయి అన్ని బిడ్డకే. బిడ్డ పేరు మీద కొడుకు పేరు మీద ఉన్నాయి. దానికి ఏం టెన్షన్ పడకండి. ఒకటే కదా? ఒక్కతే. మీ అన్నకు ఒకటే బిడ్డ, నీకు ఒకటే కొడుకు. ఈయన పేరు మీద ఈయనకు ఉన్నాయి, మా బిడ్డ పేరు మీద మా బిడ్డకే ఉన్నాయి. కింద ఓకే చెప్తామే, మంచిగా ఉంది. మాకైతే సంబంధం నచ్చిందన్న. నచ్చిందా? మీ బావ నాకు నచ్చిండు. ఊకోరా, బావ నీకు నచ్చులేదురా, అక్కకి నచ్చాలా గాని. బిడ్డ పెళ్లి కొడుకు నచ్చిందా బిడ్డ? మీరు ఎట్లా అంటే అట్లనే బాబాయ్, నాకేం లేదు. కానీ ఒక్కడు బాబాయ్, తమ్ముడికి నచ్చితేనే నేను చేసుకుంటా, లేదంటే లేదు. అరే బావ నచ్చిందారా? నేను చెప్పు. ఎందుకురా? చెప్పు. అక్క నువ్వు చెప్తే అక్క ఇష్టపడతాది అంటుంది. చెప్పు నువ్వు. అరే 4 కొనిస్తారా? చెప్పురా. నచ్చిండా? మాకు సంతోషమే. అన్న మాకు తెలిసిన అయ్యగారు ఉన్నాడు, మంచి రోజు నాడు చూసుకొని ముహూర్తాలు పెట్టిద్దాం. సరే అక్క, పోదాం పరి. ఆగురి, ఒక చిన్న కండిషన్. ఏంటిదన్నా? నా బిడ్డని పెళ్లికి తర్వాత ఎట్లా చూసుకోవడం తెలియదు, కానీ ఇప్పుడు పెళ్లికి ముందు ఎట్లా చూసుకోవడం నాకు తెలవాలంటే మీరు ఒక 10 రోజులు మా ఇంటికనే ఉండాలి. మీరు ఏమంటారు? ఇదేం కండిషన్ అన్న? మా అన్న మేము ఇట్లనే మాట్లాడుకున్నాం. ఫస్ట్ ఇక్కడ మంచిగా చూసుకుంటే తర్వాత పెళ్లి చేసి పంపిస్తాం. అక్కడ మంచిగా చూసుకుంటాం, మాకు అప్పుడు సంతోషం నిమ్మలం అవుతుంది. అరే మంచిగానే చూసుకుంటాం, చెప్తానం కదా. ఇసుంటి ఎన్నో చూసినా అక్క. ఇంటికి పోయినాక కోడని కొట్టుడు, కోడతో సంపుడు, అవన్నీ బాగా చూసినాం. అందుకే మేము అన్న నేను ఖచ్చితంగా మేము నిర్ణయం తీసుకొని మాట్లాడుకున్నాం.